ఈ రోజు నా దేవునికి కోపం తెప్పించేవారుగా మీరు ఉండదు. దేవునికి ఉగ్రతను చూచుట ఎవరి తరము కూడా కాదు. మనం అంత మాత్రం కూడా దాన్ని తట్టుకోలేము. ఆయనకి విరోధులుగా ఎంత మాత్రం కూడా మనం నిలవలేము. కాబట్టి ఆయన ప్రేమను, ఇంకా ఆయన ప్రేమ స్వరూపం ఉండగానే, ఇంకా ఆయన కృప చూపిస్తూ ఉండగానే, నీతి మార్గంలో నడుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఈ లోకాన్ని దేవుని యొక్క ప్రేమలో నింపుదాం. ఏ జాన్ 3:16 అయితే గాడ్ సో లవ్ ది వరల్డ్ అని ఉందో, అదే జాన్ 3:36 ఒక మాట ఉంటుంది, కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవ గలవాడు, కుమారుడికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండదు. ఎవరైతే దేవుని యొక్క కుమారుని యందు విశ్వాసం ఉంచరో ఆ వ్యక్తి మీద దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంటుంది, దేవుని యొక్క కోపము నిలిచి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం చెప్పి by this we can clearly know that our God is a God of love. At the same time our God is a God of boundaries. He can keep a boundary for your life. ఆ బౌండరీ లోపల వరకు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, అప్పటి వరకు నేను దండిస్తాడు, గద్దిస్తాడు, నేను